नमस्ते आदाब सत श्री अकाल मैं निसार सोहेल टीवी ఏమైంది ఇక్కడ గుడి వాసు అని ఆయన నాకు పైసలు ఇవ్వాలండి దానికోసం వచ్చింది ఆయనకు అడిగితే ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని ఇవ్వట్లేదు నాకు సో నేను వస్తున్నా అని తెలిసి పారిపోతున్నాడు 1.5 year 2 years నుంచి సంపాదిస్తున్నాడు 25 lakhs దాకా ఇచ్చాము ఒక పేపర్ కూడా వాళ్ళు ఎవరు లేరా ఎవరు రాలేదా ఉన్నారండి ఎన్నిసార్లు వచ్చిపోయి నా ద్వారా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అందరు నన్నే పట్టుకున్నారు నన్ను ట్రీట్ చేస్తున్నారు ఈయనకు చెప్తేనేమో పట్టించుకోవట్లేదు ఎప్పుడు ఇచ్చారు 2 years అయిపోయింది 2 years ఇప్పుడు 1.5 year నుంచి అడగడం మొదలు పెట్టాం 6 monthsలో ఇస్తాడు అనేసి చెప్పాడు ఇంక ఇవ్వట్లేదు మరి కంప్లైంట్ ఏమైనా చేశారా చేద్దామంటే వద్దు అని కాలా వెళ్ళబడతాడు పోయి చేద్దామంటే బతిలాడతాడు వాళ్ళతో అందరితో మాట్లాడిపించి వద్దు అని బతిలాడాడు మీడియాలో మరి చెప్తారా మీరు చెప్తాను జై శ్రీరామ్ అండి నమస్తే నేను ఘటం అనిల్ కుమారి మేము తాడబంద్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటాము వైష్ణవి దేవి టెంపుల్ దగ్గరికి అక్కడ ప్రోగ్రామ్స్ అవుతుంటే అక్కడ ఫంక్షన్ కన్నా వచ్చాము వచ్చినప్పుడు ఈ వాసు గారు అక్కడ కలిశారు ఆయనది కూడా ఇక్కడ గుడి ఉంది చూడండి అన్నారు శివుడి గుడి ఆయనది సరే అని ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత శివుడి గుడి చూసి బాగుందంటే ఇది వాసు అని ఆయన పేరు వాసు అండి ఆయన మా గుడి చూడడానికి రమ్మంటే మేము వచ్చాము వచ్చిన తర్వాత అన్నీ చూసాము చూసిన తర్వాత ఇక్కడ కూడా డెవలప్ చేయాలి ప్రోగ్రామ్ చేయాలి కొంచెం మీరు హెల్ప్ చేయండి అది ఇది అన్నాడు సరే అని మేము భజనలు ఒక 5-6 సార్లు భజనలు కూడా ఫ్రీగా అక్కడి నుంచి తాడబంద్ నుంచి వచ్చి విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ నేను హిందూ వాహిని జనరల్ సెక్రటరీ అండి సో మా గ్రూపులన్నీ ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని మేము అందరం కలిసి అందరూ ఇద్దరు ముగ్గురు కలిసి అందరం వచ్చి ఇక్కడ కూడా 2-3 సార్లు ప్రోగ్రామ్ ఇచ్చాం ఫ్రీగానే ఎందుకంటే డెవలప్ చేయాలంటే మన హిందుత్వం పెంచుకోవాలంటే ఒక 4-5 సార్లు చేద్దాము ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పాం మీరు కూడా అప్పుడప్పుడు చేయండి లలిత విష్ణు హనుమాన్ చాలీసా భజనలు నేను నేర్పిస్తాను భగవద్గీత కూడా నేర్పిస్తాను లలిత విష్ణు అన్నీ నేర్పిస్తాను మనం ఇక్కడ అప్పుడప్పుడు మీరు క్లాసెస్ పెట్టుకోండి నేను వచ్చి చేస్తానని చెప్పాను అంత హెల్ప్ చేద్దామని చేశాము మెల్లగా రాను ఈ ప్రోగ్రామ్కి ఇంత అవసరం ఆ ప్రోగ్రామ్కి ఇంత అవసరం అని చెప్తే సరే గుడియే కదా మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అంటే ఇచ్చేస్తాము నాకు వస్తుంటే ఫండ్స్ వస్తుంటే ఎంత అమౌంట్ ఇచ్చారండి 25 lakhs అండి 25 lakhs అంటే అది ఒకటేసారి కాదు అప్పుడప్పుడు ఇచ్చాము 2-3 years నుంచి ఇస్తున్నాము ఇప్పుడు 1.5 year ముందు 25 అయింది అయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ అడిగితే ఇవ్వదలుచుకోలేదు ఇవ్వద్దని ఆగిపోయాం ఎందుకంటే మాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది అంతవరకు డౌట్ రాకుండా ప్రతి ఫంక్షన్కి పిలిచాడు మంచిగానే ఉండే దాని తర్వాత నుంచి మేము ఇంకా మాకు కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ అసలు కట్టట్లేదు ఇంట్రెస్ట్ కట్టట్లేదు నేను కూడా నా దగ్గర ఇవ్వలేదండి వేరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చాను వాళ్ళు ఊర్లో ఉంటారు మొన్నదాకా ఈసీఎల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఊరికి వెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్ బాగాలేరని మళ్ళీ ఫోన్ చేస్తుంటే అస్సలు ఎత్తట్లేదు మెసేజెస్ పెడుతున్నాను వాసు అతని పేరు ఆయనకి ఫోన్ చేస్తున్నా గుడి వాసు వాళ్ళ ఇల్లు ఇక్కడ అండి ఈరోజు పొద్దున 6 o'clock వచ్చాను వచ్చి 6 o'clock నుంచి ఇక్కడే ఉన్నాను ఇప్పుడు 1.5 year నుంచి మేము అడగడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇస్తారు లేకపోతే రాసిస్తా అంటున్నాడు ఒక్కటి కూడా రాసి ఇవ్వట్లేదు పైసలు ఇవ్వట్లేదు అసలు ఇవ్వట్లేదు వడ్డీ కట్టట్లేదు అసలు ఏమీ లేదు కనీసం వాళ్ళతో వాళ్ళు వస్తున్నారు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించా వాళ్ళు వచ్చారు రాండి అని మా ఇంటి దగ్గర పిలిస్తే కూడా రావట్లేదు ఈ గుడివాసు 100 సార్లు కాదండి ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి నేను డైలీ చాలా మటుకు ఒక 99% వస్తున్నాను వెళ్తున్నాను మన ఫంక్షన్కి కూడా డబ్బులు లేవన్నావు మరి పూజలు ఎలా మొదలు పెట్టావని అడిగితే వీళ్ళు డొనేట్ చేశారంటే దానిలోనే ఫస్ట్ నలుగురిని సతాయించి నువ్వు పూజలు చేయాల్సే అవసరం లేదు అది దేవుడు కూడా మెచ్చుతాడా అని కూడా అడిగాను అడిగితే కాదమ్మా నీ కాలు మొక్కుతా నేను ఇచ్చేస్తా ఇస్తా అది ఇది అంటున్నాడు కానీ ఇంతవరకు రావట్లేదంటే చాలా హారాజ్ చేస్తున్నాడు ఈరోజు పొద్దునుంచి వచ్చాను 2 రోజుల నుంచి నేను అన్నం కూడా తినలేదు మా వారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు కేపాల్ దీనిలో వేసాము మా ఇబ్బందులు మాకు రూపాయి బియ్యం తెచ్చుకొని తినే ఇది కూడా లేదు మేము బ్రాహ్మణ్స్ ఎవరైనా బ్రాహ్మణ్స్కి ఇస్తారు 4 రూపాయలు కానీ మా దగ్గర తీసుకొని ఇట్లా సతాయించడం బాగాలేదు మీకు కాలు మొక్కుతా కావాలంటే వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదో రాసిచ్చి వాళ్ళ దగ్గర మళ్ళీ హెల్ప్ అడుగు వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తామంటే గుడి కదా ఏదైనా హెల్ప్ చేస్తారు అట్లా కూడా నేను మాట్లాడి మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తానని చెప్తే కూడా సరే ఇస్తాను అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ అక్కడ అని ఇప్పుడు షాపూర్ నేను వస్తున్నానని తెలుసు అమ్మవారి గుడి చిత్తారమ్మ దగ్గర ఉన్నప్పుడు ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే బస్సులోనే ఉన్నాను నేను ఆన్ ద వేలో ఉన్నా నేను మీ ఇంటికి వస్తున్నా నువ్వు అక్కడే ఉన్నావు కదా అంటే అన్నాడు రమ్మన్నాడు మళ్ళీ వెంటనే లేదు నేను షాపూర్లో రమ్మంటున్నాడు గాజుల రామారంలో వాళ్ళ గుడి
ఆయన గుడి వాసు అంటారు. అక్కడికి రమ్మంటున్నాడు, ఇక్కడికి రమ్మంటున్నాడు. ఇట్లాగే 1.5 year 2 years నుంచి సతాయిస్తున్నాడు. ఇక్కడ పని వాళ్ళకి కానీ, వంట వాళ్ళకి కానీ, టెంట్ హౌస్ వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి అందరి దగ్గర అంతో ఇంతో తీసుకొని పని వాళ్ళతో కూడా పని చేయించుకొని సాలరీలు కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి, ఈ 1.5 yearలో నేను ఎంక్వైరీ చేసి నేను తిరగడము, నేను రావడము, అరవడము, గోల అవ్వడము చాలా చాలా అవుతున్నాయి. చాలామంది వస్తున్నారు పోతున్నారు. ఇవన్నీ అవుతుంటే ఒకటి బయటపడుతుంది. మణి అనే ఆమె ఈయనకి వదిన అని చెప్పాడు. మరి ఆమె వదిన కాదని నాకు తర్వాత తెలిసింది. వదిన కాదు, వీళ్ళు తెలిసిన వాళ్ళు. భాగ్య, మణి, పరశురామ్ అనే ఒక ఆయన ఉన్నాడు, భాగ్య వాళ్ళ హస్బెండ్. కృష్ణంరాజే ఆయన పేరేమో ఉంది, ఆయన మణి వాళ్ళ హస్బెండ్. ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన హస్బెండ్ అని నాకు తెలియదు. ఆయన ముందర కూడా మనీని కూడా అడుగుతున్నాను, చెప్తున్నాను, తిడుతున్నాను. అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఏమీ లేదండి. నువ్వు అక్కడ ఎంతసేపు ఉంటావో ఉండు, నీ ఇష్టం. నేను షాపూర్కి రమ్మన్నా అక్కడికి వస్తే మాట్లాడతా అంటున్నాడు, ఇక్కడికి వస్తే నీ ఇంటి దగ్గరికి వచ్చాను రమ్మంటే రావట్లేదు. దయచేసి అమ్మ మీడియా వాళ్ళకి చెప్తున్నాను, సొసైటీలో అందరికీ చెప్తున్నాను, గుడి పేరు చెప్పుకొని దొంగతనాలు దోపిడీలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యకండి, అస్సలు దగ్గర రానియకండి. నా ఒక్కదానికే కాదు, ఇక్కడ చాలా మందికి ఆయన డబ్బులు తీసుకున్నాడు. చాలా గొడవలు అవుతున్నాయి. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి చేస్తున్నాడు. దయచేసి మాకు ఏదైనా వీలైతే హెల్ప్ చేయండి. ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి. మీడియా ద్వారా కూడా నేను చెప్పదలుచుకున్నాను. దీని ద్వారా ఎవరు ఏంటో ఎలా మన గుడిని ఇది కూడా ఆక్రమించుకున్న స్థలము, కేసెస్ అవుతున్నాయి దీని మీద. ఈ అంత అవుతున్నా కూడా ఇన్ని స్టోరీలు చేస్తున్నాడు ఆయన. ఎవరికి ఒకళ్ళకి తెలియకుండా ఎవరు మోసపోకండమ్మా. నాకు ఏదైనా వీలైతే ఎవరి ద్వారా ఎలాగైనా నాకు న్యాయం జరిగేటట్టు చూడండి ప్లీజ్, దయచేసి. జై శ్రీరామ్. 5 minutes వరకు ఉన్నాడు ఇక్కడ. పని వాళ్ళని కూడా అడిగాను, అందరినీ అడిగాను. తీయండి. ఇల్లు లాక్ వేసుకున్నాడు, నేను వస్తే ఇల్లు లాక్ వేసుకున్నాడు.